ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడనుంది. సంవత్సరాల తరబడి ఊరించిన ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజల ముంగిటకు రానుంది. చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చివరి ట్రయల్ రన్ కు సర్వం సిద్ధమైంది. ఇవాళ తొలి వాణిజ్య విమానం భోగాపురంలో ల్యాండ్ కానుంది. ఢిల్లీ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉదయం 11 గంటలకు నూతన ఎయిర్పోర్ట్లో దిగనుంది. ఢిల్లీ నుంచి నేరుగా భోగాపురానికి చివరి ట్రయల్ రన్ను నిర్వహించనున్నారు. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర విమానయాన శాఖ అధికారులు రానున్నారు. ఈ చివరి టెస్ట్ రైడ్ విజయవంతమైన తర్వాత మే నెల నుంచి ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుంది. ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించేందుకు సిద్ధంగా ఉన్న సంస్థలతో మంత్రిత్వ శాఖ చర్చలు జరపనుంది. ఉత్తరాంధ్ర భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుంది. 24 గంటల పాటు విమాన సర్వీసులు, అంతర్జాతీయ కనెక్టివిటీ, వేలాది ఉద్యోగాలతో ఉత్తరాంధ్ర దశ తిరగబోతుంది. మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరిట భోగాపురం విమానాశ్రయం చాలా వేగంగా సాకారమవుతోంది. ఈ ఎయిర్పోర్టు కడితే ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. రెండు 2023 మే 3న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ విమానాశ్రయం శంకుస్థాపన చేశారు. ఆ రోజే 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఆ లక్ష్యం దిశగా శరవేగంగా పనులు సాగుతున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమానాశ్రయ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన పర్యవేక్షణలో ఊహించని రీతిలో వేగంగా పనులు సాగుతున్నాయి. అనుకున్న దానికంటే ముందే ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. గంటకు 2500 మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యంతో నిర్మాణం జరుగుతోంది. సోలార్ పవర్, వర్షపు నీటి రీసైక్లింగ్ ద్వారా లీడ్ గోల్డెన్ రేటింగ్ లక్ష్యంగా నిర్మాణం సాగుతోంది. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణించేలా టెర్మినల్ నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో దీన్ని 1,80,00,000 వరకు పెంచే అవకాశం ఉంది. 2026లోనే మన్యం వీరుని పేరుతో గగన వీధిలో భోగారం గర్జించనుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రాజెక్టును ప్రతిష్టాత్మక లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలుత జూన్ 2026 లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ వేగంగా పనులు చేసి జూన్లోనే ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం 4,592 కోట్లను తొలి దశలో ఖర్చు చేస్తున్నారు. భోగాపురం సమీపంలో 136 ఎకరాల్లో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో వేలాది మంది యువతకు శిక్షణ, ఉపాధి అందించే ప్లాన్ చేస్తున్నారు. విమానాశ్రయం నగరం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో విశాఖ నగరంలో ఉన్న ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం 3 ప్రధాన మార్గాలను సిద్ధం చేస్తోంది. 6 లేన్ నేషనల్ హైవేను NH-16 నుంచి నేరుగా ఎయిర్పోర్టుకు అప్రోచ్ రోడ్లు, ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు.
విశాఖ పోర్టు నుంచి భీమిలి మీదుగా భోగాపురం వరకు సముద్ర తీరం వెంబడి అత్యంత అందమైన బీచ్ రోడ్డును బీచ్ కారిడార్గా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ కేవలం ప్రయాణికులకే పరిమితం కాకుండా ఫార్మా, మెరైన్, టెక్స్టైల్ ఉత్పత్తులకు విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతుంది. దీనికోసం కార్గో టెర్మినల్ను డెవలప్ చేస్తున్నారు. దీంతో పాటు విమానాల మరమ్మతుల కేంద్రం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ బాగుంటే కొత్త ఐటీ కంపెనీలు విశాఖకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది స్థానిక యువతకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు తెచ్చిపెడుతుంది. భోగాపురం అందుబాటులోకి వస్తే రుషికొండ, భీమిలి బీచ్లు, అరకు వంటి పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ పర్యాటకుల రాక పెరగనుంది. దీనివల్ల స్థానిక హస్తకళలు, వ్యాపారాలకు మంచి గిరాకీ లభిస్తుంది. భోగాపురం అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్లా పనిచేయనుంది. ఉత్తరాంధ్ర తల రాతను మార్చే విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ ఎయిర్పోర్ట్లో ప్రపంచంలోని అతిపెద్ద విమానాలు ఎయిర్ బస్ A380, బోయింగ్ 47-8 వంటి పెద్ద విమానాలు వైడ్ బాడీ ఫ్లైట్ సులభంగా ల్యాండ్ అయ్యేలా నిర్మాణం సాగుతోంది. మొత్తం మీద ప్రపంచ స్థాయిలో భోగాపురం ఎయిర్పోర్ట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో ల్యాండ్ మార్క్ నమోదవుతోంది.